నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఓటర్ స్లిప్పులు పంపిణీ కమిషనర్ బండి శేషన్న వెల్లడి ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి తెనాలిలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో నేతల పిలుపు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ నేతల ప్రచారం గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను పట్టణ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు సమక్షంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ముత్యంశెట్టిపాలెం వైకుంఠపురం వంతెన వద్ద గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4 కేజీల 50 గ్రాముల గంజాయి 4,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు సిబ్బందిని ఆయన అభినందించారు. వల్లభాపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల సాహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రిషిబాబు అనే వారిని పట్టుకోవడం జరిగింది. వీరు గంజాయి తాగుతారు, వ్యాపారం కూడా చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి ఒరిస్సాలోని బేజా గ్రామం వెళ్తారు. అక్కడ తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. వారికి ఫోన్ చేస్తారు ముందు, ఇట్లా మేము వస్తున్నాము, మాకు గంజాయి ఏర్పాటు చేయమని. ఆ గంజాయి తీసుకొని ఒరిస్సా వెళ్తారు. తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చి వల్లభాపురం వస్తారు, కొల్లిపరమండలం వల్లభాపురం. అక్కడ ఆ తెచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు 5 గ్రాములు 10 గ్రాముల ప్యాకెట్ల కింద డివైడ్ చేసి ఇన్స్టాగ్రామ్స్లో కాల్స్ ద్వారా కన్జ్యూమర్స్ని పెట్టుకుంటారు. మామూలు ఫోన్లు ఏం చేయరు, ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తారు. కన్జ్యూమర్స్ని వాళ్ళకి ప్యాకెట్ 500, 700 డిమాండ్ బట్టి అమ్ముకొని దాంతో వాళ్ళు లైఫ్ని చెడు వ్యసనాలు బానిసయ్యారు. మాకు ఇందులో సమాచారం ఏంటంటే తెనాలికి చెందిన పవన్ ప్రశాంత్, వెంకటేశ్వరరావు, రమేష్ అనేవాడు ఈ సాహిత్ రెడ్డి దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతారు. అలాగే వాళ్ళకి అవసరమైన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ గంజాయిని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళని మనం విచారించినప్పుడు వీళ్ళు గంజాయిని వాళ్ళ దగ్గర కొంటున్నాము, వాళ్ళు ఈరోజు వస్తున్నారు, మాకు గంజాయి ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్తే మనం ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకున్నాము. ఈ సాహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రిషిబాబు దగ్గర 4 కేజీలు సుమారు 4 కేజీలు గంజాయి రికవరీ చేశాము. వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తలో 100 గ్రాములు ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయి రికవర్ చేసి వీళ్ళ 6 ఈరోజు అరెస్ట్ చేశాం. ముఖ్యంగా ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పూర్వం గంజాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగేది, కానీ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు, బాగా మనం కఠినంగా వ్యవహరిస్తున్నాము. దాంతో వీళ్ళు 2 కేజీల వరకే బాడీలో హైడౌట్ చేసుకొని లోపల కుట్టుకొని తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ కేసుని వన్ టౌన్ సిఐ గారు క్రాక్ చేసి వాళ్ళు సమర్థవంతంగా పట్టుకున్నారు. ఇందులో పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గంజాయి తాగుతున్నారో కొల్లిపరమండలం, తెనాలి మండలంలో ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ కేసులో వాళ్ళని కూడా మేము ఫర్దర్గా తీసుకొచ్చి కన్జ్యూమర్గా అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టం. ప్లాస్టిక్ నిరోధకానికి వర్తక వ్యాపారులు వారి వంతు తోడ్పాటును అందించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. ఈ మేరకు గురువారం మార్కెట్లోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాలులో వర్తక వాణిజ్య వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లాస్టిక్ నిరోధకానికి సహకరించాలని, అదేవిధంగా తమ వద్దకు వచ్చే ఖాతాదారులకు కూడా దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, అసోసియేషన్ అధ్యక్షులు గురం ఉదయశంకర్, ప్రధాన కార్యదర్శి కొప్పరావు కిషోర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మద్దుల వీరభద్రయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉత్పన్నమైనటువంటి కొన్ని లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి క్రమంలో ప్లాస్టిక్ రెండు రకాలు ఉంటాయి. రీయూజబుల్ ప్లాస్టిక్ ఉంది, త్రిపులార్ అంటారు దాన్ని. త్రిపులార్ రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ అని ఒకటి ఉంటాయి. త్రిపులార్ అంటారు దాన్ని. సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ త్రిపులార్ వల్ల కొంత ప్రమాదం తక్కువే, కానీ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంది కదా, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. సో దీని గురించే మనం చాలా రోజుల నుంచి చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం, కానీ మనం ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఆ ఆన్సర్కు సంబంధించిందే మన ప్రవృత్తి. పెదరావుల్లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత పీఠం నందు కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నవకోటి దత్త హోమంలో భాగంగా లోక కళ్యాణార్థం జరుగుతున్న 7వ కోటిలోని అంతర్భాగంగా ఈ నెల 22, 23, 24 తేదీలలో ఈ కోటి దత్త హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు, కన్యాకుమారి, శివతేజ, పద్మావతి కళ్యాణ మండపం డాక్టర్ గవని రాజేంద్ర, పొత్స విజయ్ కుమార్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో ఏకశిలా విగ్రహం హనుమంతుడు ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది. త్వరలో మరి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి గురువుగారి ఆదేశాల మేరకు నవకోటి దత్త హోమం, అంటే 9 కోట్ల హోమం జరగాలి. దీనిలో భాగంగా ఎక్కడైతే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి దత్త ఆశ్రమాల్లో, దత్త దేవాలయాలు అన్ని చోట్ల కూడా ఈ హోమం వరుసగా జరుగుతూ వస్తుంది. 7 కోట్ల హనుమాన్ 7 కోట్ల దత్త హోమం జరిగింది. దానిలో భాగంగా కోటి దత్త హోమం మరి 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ అనగా శని, ఆది, సోమవారాలు 3 రోజులు కూడా తెనాలికి పెదరావూరులో వేయించేసి ఉన్న గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశ్రమం రాబోయేటువంటి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఈ యొక్క హోమం జరుగుతుంది. తెనాలిలో ఇక్కడ నూతనంగా నిర్మింపబడుతున్న హనుమత్ ఆలయంలో ఈ నవకోటి హోమం, దత్త హోమం జరుగుతుంది. ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో ఇక్కడ అద్భుతంగా 30-40 మంది ఋత్విక్కులతోటి, వేద పండితులతోటి ఇక్కడ దత్తాత్రేయ ఆది గురుమూర్తి అయిన దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ హోమాన్ని చూసి లోక కళ్యాణం కోసం జరిపేటువంటి ఈ హోమంలో పాలు పంచుకుని అందరూ కూడా ఆది గురుమూర్తి దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి, అలాగే నూతనంగా నిర్మాణం అవుతున్న ఏకశిలా హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ అయ్యింది. ఇంకా నూతనంగా నిర్మాణం అవుతున్న హనుమంతుడి ఆలయంలో ఇక్కడ జరగనున్న నవకోటి కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఇక్కడ నవకోటి దత్త హోమంలో అందరూ పాలు పంచుకుని జాతీయ స్థాయిలో ఐఐటి జేఈ మెయిన్స్లో 99.37% సాధించి తెనాలికి గర్వకారణంగా నిలిచిన వివేక జూనియర్ కాలేజీ విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్ కుమార్ను మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయంలో అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, మరిన్ని విజయాలు సాధించాలని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇస్రో లేదా డిఆర్డీఓలో శాస్త్రవేత్త కావాలని ఉందనే పవన్ కోరికను
తెలుసుకొని మంత్రి దానికి తగిన కృషిని ఇప్పటి నుండే కొనసాగించాలని, అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని, ఎక్కడా అధైర్యపడవలసిన పని లేదని, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావులపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, విద్యా సంస్థల సీఈఓ ఉదయ్ కిరణ్లను మంత్రి అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్లకు ఓటు స్లిప్లను పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి అర్బన్ రూరల్ కలిపి ఎలక్షన్లకు సంబంధించి 26 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలోని 7 మున్సిపల్ హైస్కూల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వసతులను, సదుపాయాలను చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఓటు కలిగిన ప్రతి ఓటర్లకు పట్టణంలోని 40 వార్డుల్లో భారీగా ఓటు స్లిప్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వారం సాయంత్రానికి ఈ పంపిణీ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన వెల్లడించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెనాలి అర్బన్ రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం అండి. 20,777 వాళ్ళు ఉన్నారు ఓటర్స్. సో వీళ్ళందరికీ కూడా 7 లొకేషన్స్లో చెట్టి వెంకటరమణ మున్సిపల్ ప్రైమరీ స్కూలు, తోటకూర సుబ్బారావు గారి హై స్కూల్, అలాగే మున్సిపల్ బాయ్స్ హై స్కూలు, మున్సిపల్ గర్ల్స్ హై స్కూలు, అలాగే ఉర్దూ స్కూలు, కేఎస్ఎం స్కూలు, ఎన్సిఆర్ఎం స్కూలు, ఇలా 7 లొకేషన్స్లో పోలింగ్ స్టేషన్స్ 26 ఏర్పాటు చేయడానికి ఇక్కడ అవసరమైనటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, లైట్లు కానీ, ఫర్నిచర్ కానీ, అలా అవసరమైనటువంటి ఇంకా రన్నింగ్ వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాట్లైనాయి. హెల్ప్ డెస్క్ కూడా పెడుతున్నాం. అక్కడ అన్ని ఏర్పాట్లు తహసీల్దార్ గారు నేను కలిసి ఇక్కడ సబ్ కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఆ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అవసరమైన ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు జిల్లా ఎన్నికల అధికారి గారు ఆరో గారి ద్వారా ప్రతి ఓటర్కు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇవ్వండి అనేసి ఆదేశాలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా మేము ప్రతి ఓటర్కు యొక్క ఓటర్ స్లిప్ అందించాలని చెప్పేసి దాంతో బిఎల్ఓలు మాకు టౌన్లో 151 మంది ఉన్నారు. ఈ యొక్క 151 మందిని కూడా ఓటర్ స్లిప్స్ ఇచ్చి పంపాము. వారందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఆ ఓటర్స్ అందరికి కూడా స్లిప్స్ ఇస్తున్నారు. అది ఈరోజు సాయంకాలం లోపల కంప్లీట్ అయిపోతుంది. సో సమగ్ర శిక్ష ఎన్సీఈఆర్టీ ప్రథమ వారి సమన్వయంతో 3 రోజుల జ్ఞానజ్యోతి 120 డేస్ సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ ఫస్ట్ స్పెల్ గురువారం ముగిసింది. మార్స్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో 3వ రోజు మార్గదర్శక మరియు నిర్మాణాత్మక ఆటలు, శారీరక అభివృద్ధి కోసం, భాషాభివృద్ధి కోసం, మేధాభివృద్ధి మరియు సృజనాత్మకత, సామాజిక భావోద్వేగ అభివృద్ధికి సంబంధించిన కృత్యాలను నిర్వహించినట్లు వెన్యూ కోఆర్డినేటర్ ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. 2వ రోజు శిక్షణా కార్యక్రమం పునశ్చరణ అనంతరం సమగ్ర అభివృద్ధి అనే అంశాన్ని వివరించడం జరిగిందని సిడిపిఓ డాక్టర్ ఎం సునీత తెలిపారు. వివిధ కృత్యాలను డిఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలతో ఉత్సాహంగా నిర్వహించారు. కృత్యాల నిర్వహణ అలాగే ప్రతి కృత్యానికి వేరే బృందం వారి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందని సిడిపిఓ తెలిపారు. ఎంఈఓ డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ శిక్షణా తరగతులను పర్యవేక్షించారు. అంగన్వాడీ దశలో బాలలకు విద్యా పునాది బలంగా పడితే వారు మంచి ప్రయోజకులు అవుతారని, ట్రైనింగ్ పొందిన ప్రతి అంగన్వాడీ కార్యకర్త సుశిక్షితులై బాలల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డిఆర్పీలుగా కె సౌజన్యశ్రీ, రామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్సి శ్రీదేవి, దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సరిగ్గా ఉండాలి అంటే చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటే మీ మైండ్ అన్నీ కూడా మీకు కంట్రోల్లో ఉంటాయి. తద్వారా మీరు ఆ పిల్లలు కూడా చక్కటి సేవ చేయగలుగుతారు. ఆ విధంగా వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు బీజం వేసినట్టుగా ఉంటుందన్నమాట.
అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం అనేది గత 3 రోజుల నుంచి జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా తెనాలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకు ఇక్కడ NCRHM హై స్కూల్లో శిక్షణ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ECC అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయటము, 3 నుంచి 8 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లల్లో ఇంకా నైపుణ్యాలని అభివృద్ధి చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది 3 సంవత్సరాల కోర్సు. 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరము 12 రోజులు ఆఫ్లైన్ ట్రైనింగు, అలానే 28 రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇలా 3 సంవత్సరాలు జరుగుతుంది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ అనేది అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారు. ఈ 12 రోజుల్లో మొదటిగా 6 రోజుల్లో ఇప్పుడు 3 రోజులు ఫస్ట్ సైకిల్ అయిపోయింది. మళ్ళీ ఎల్లుండి నుంచి 3 రోజులు సెకండ్ సైకిల్ అనేది ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.